UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రిషికొండ భవనాల విషయంలో ఆ మధ్య పెద్ద రచ్చ జరిగింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొంతమంది రిషికొండకు వెళ్లి రచ్చరచ్చ చేశారు. ఇక రిషికొండ ప్యాలెస్ కు ఎంత ఖర్చు పెట్టారు, ఎలాంటి ఫర్నిచర్ వాడారు, ఆఖరికి బాత్రూమ్ లో కమోడ్ల డిజైన్లు, వాటి ధరలపై కూడా చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చ కొన్నాళ్లకు ఆగిపోయింది. ఇంతకీ ఆ భవనాలను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. త్వరలోనే ఋషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. అందరితో చర్చించి వాటిని ఏం చేయాలనే విషయంపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఋషికొండ ప్యాలెస్ ను ముఖ్యమంత్రి నివాసం కోసం కట్టారా లేక అతిథుల కోసం కట్టారా అనే విషయంపై వైసీపీ క్లారిటీ ఇవ్వడం లేదు. అవి ప్రభుత్వ భవనాలు అని మాత్రమే చెబుతోంది. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, విశాఖను పాలన రాజధాని చేసి ఉంటే ఋషికొండ భవనాలు మరింత హైలైట్ అయ్యేవి. ఆ రెండు జరగలేదు కాబట్టి కూటమి హయాంలో ఆ భవనాలను ఏం చేస్తారనేది తేల్చాల్సి ఉంది. జగన్ హయాంలో పూర్తయిన నిర్మాణాల గురించి ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇకపోతే హైదరాబాద్ లో ఆక్రమణల తొలగింపులో హైడ్రా ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. విశాఖలో కూడా అలాంటి ఆక్రమణలే ఉన్నాయని, వాటిని స్వచ్ఛందంగా తొలగించాలని, లేకపోతే హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అలాంటి వాటిని వదులుకోవాలని పిలుపునిస్తున్నట్లు తెలిపారు మంత్రి నారాయణ. ఆ నిర్మాణాలు వదులుకోకపోతే తామే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే పడగొట్టామని చెప్పారు నారాయణ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.